ఈ 30వ వేడుకకు రావటం అన్నది అది నాకు బాధ్యత. ఈ పెళ్లి ఏ ముహూర్తాన అనుకున్నానో ఏమో, ఎప్పుడు చూసినా టెన్షన్ టెన్షన్ టెన్షన్. ప్రశాంతంగా దర్జాగా కాలు మీద కాలు వేసుకుని హుకుం చలాయిస్తూ వేలు లక్షలు ఈ చేతులతో తిప్పుకుంటూ మహారాణిలా బతికేద్దాం అనుకుంటే ఎప్పుడు చూడు పరాయి చూరు పట్టుకుని వేలాడ్డమే అవ్వాల్సొస్తుంది. ఛ! ఏంటి శక్తి, షాక్ కొట్టి మాడిపోయిన కాకిలా అలా బిగుసుకుపోయావేంటి? చూడవే, చూడు చూడు సౌమ్య, చూడు. ధరణి ధీరజ్ల పెళ్ళేమో కాని నా జుట్టు మొత్తం ఎలా రాలిపోతుందో చూడు. ఈ పెళ్లి నాటికి నా నెత్తి మీద జుట్టు మొత్తం ఊడిపోయేలా ఉంది. నిజమే శక్తి, పెళ్లి నాటికల్లా నీకు బోడిగుండె మిగిలేలా ఉంది. హే, నేను టెన్షన్ పడుతుంటే నువ్వేంటే బోడిగుండు అది ఇది అని జోకులు వేస్తున్నావు? ఇందులో జోకే ఉంది? అసలే జుట్టు పలచన, ఇలా తుట్టులు తుట్టులు ఊడిపోతుంటే ఇక తల మీద దువ్వేదే ఉంటుంది. అయినా ఏం జరిగినా నీ లాభానికే తెలుసా? లాభమేంటి? షాంపూ ఖర్చు మిగులుతుంది, దువ్వెనెల ఖర్చు ఉండదు, దువ్వుకునే శ్రమ ఉండదు, హెయిర్ ఆయిల్స్ ఉండవు. ఇవన్నీ లాభాలే కదా. అందుకే అంటారు కూడే వాళ్ళకే కూడుతుంది, కూడని వాళ్ళకి ఏం కూడుతుంది అని. ఈ దువ్వెల లాభం కూడా ఓ లాభమేనా? అంతే కదా శక్తి, హ్యాపీగా ఫ్రీగా ఉంటుంది. అయినా ఇవాళ రేపు గుండు ఫ్యాషన్ అయిపోయింది తెలుసా? కోప్పడుకు. నీ ఐడెంటిఫికేషన్ పెళ్లిలో ఈజీ తెలుసా? ఎవరు ధరణి వాళ్ళ అత్తగారని అడిగితే అదిగో ఆ గుండావిడ అని ఈజీగా చెప్పేయొచ్చు. అందరిలోనూ నువ్వు కొట్టొచ్చినట్టు కనపడతావు. ఇక నుంచి నువ్వు గుండు శక్తిగా ఫెమిలియర్ అయిపోవచ్చు. నోర్మయ్, నేనేదో కాస్త టెన్షన్ పడే అడిగితే నువ్వు నా మీదే జోకులు వేసి ఎంజాయ్ చేస్తున్నావు. ఏంటో ఈ పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి భయం భయం అంతా భయం. మనసులో ఉండటం లేదు, కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు. మోహన్ ఎలా పీక్కుపోయిందో. అబద్ధవాడినా కాస్త అతికినట్టు ఉండాలి. నిన్నే కదా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకుని మెతుకు మిగిల్చకుండా లాగించో. నిగనిగలాడుతున్న మొహాన్ని పీక్కుపోయింది అంటే ఏం బాగుంటుంది చెప్పు? నీకు టెన్షన్ అంటే నేను నమ్మలే, కానీ నీ వల్ల మాత్రం చాలా మంది టెన్షన్ పడుతున్నారు. అయినా టెన్షన్ పెట్టడానికి అలవాటు పడ్డదానివి నువ్వు టెన్షన్ పడితే ఎలా చెప్పు? ఇదిగో నువ్వు కాస్త సైలెంట్ గా ఉండవి. నా బుర్ర అస్సలకే పనిచేయడం లేదు. శక్తి, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచి మన కాన్ఫిడెన్స్ ని పెంచుకోవడానికి, పని అవుతుందో లేదో తెలుసుకోవడానికి విన్ ఆర్ లూజ్ అనే గేమ్ ఉంది. ఆ గేమ్ ద్వారా మనం దేని గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలుసుకొని మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవచ్చు తెలుసా? అవునా? ఎలా? రా చెప్తాను, రా. ఒకటి, 2, 3. శక్తి, ఈ 3 స్టోన్స్ ని ఇదే డిస్టెన్స్ లో ఆ గ్లాస్ లోకి గురి చూసి వెయ్యాలి. ఆ గ్లాస్ లో పడిందనుకో, డెఫినెట్ గా నువ్వు అనుకున్నది అవుతుంది. ఆ నమ్మకం ఏర్పరచుకుని కాన్ఫిడెన్స్ గా ఉండాలి. అది పక్కకి పడిందనుకో, పని కాదు అని తేలుతుంది. దాన్ని బట్టి పనవ్వడానికి ఏ ప్రయత్నం చెయ్యాలి అని స్ట్రాంగ్ గా ఆలోచించి డెసిషన్ తీసుకొని స్టెప్ వేయాలి. ఓకేనా? ఇదేదో బాగుంది. నాకేదైనా వర్క్ మీద డౌట్ వచ్చినప్పుడు ఇలాగే నేను కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకుంటూ ఉంటాను. అవునా? అవును. అయితే నేను ట్రై చేస్తాను.
ఆ శక్తి, నీ మీద నువ్వు నమ్మకం పెంచుకో. నీ పని అవుతుందన్న నమ్మకంతో ఆ గ్లాసులో వేయడానికి ప్రయత్నించు. పడిందా 100% నువ్వు గెలిచినట్టు. ఓ ఛ! అయ్యో, అసలే నేను టెన్షన్ పడుతుంటే ఇది గ్లాస్ లో పడకుండా ఇంకా టెన్షన్ పెంచుతోంది. ఈ గేమ్ లేకముందు ఎంత టెన్షన్ పడ్డా కాన్ఫిడెన్స్ అన్న ఉండేది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ కూడా పోయింది. హే, లేని పోనివని పెట్టి అనవసరమైన అనుమానాలన్నీ కలిగిస్తున్నావు. హోల్డెన్. మొదటి ఆట ఎవరైనా దేవుడికిస్తారు కాబట్టి మొదటిది దేవుడికి వదిలేద్దాం. రెండోది ట్రై చెయ్యి. ఈసారి తప్పకుండా నువ్వు అనుకున్నదే అవుతుంది. మళ్ళీ మిస్ అయిందేంటి? ఛ! మొదటిది దేవుడు కన్నావు, రెండోది కూడా దేవుడికేనా? శక్తి, తొందరపడి నోరు పారేసుకోకు. ఏదైనా మూడోసారి ముత్యం అంటారు కదా, ఈసారి వెయ్యి. గెలిచాను. తప్పకుండా నేను సక్సెస్ అవుతాను. సౌమ్య, గెలిచాను. సక్సెస్. నువ్వేంటి, నేను ఇంత హ్యాపీగా ఉంటే నువ్వు మొహం మార్చుకున్నావేంటి? మరేం లేదు శక్తి. నువ్వు వేసే ముందు నేను మనసులో పడకపోతే శక్తి సక్సెస్ అవుతుంది, పడితే శక్తి ఫెయిల్ అవుతుంది అనుకున్నాను. కానీ అది రివర్స్ అయింది. అందుకే నా మొహం మాడిపోయింది. ఏమే, నన్ను ముచ్చావు అని మూడోసారి వేయించి నువ్వు మనసులో మొదలష్టపు కోరికలు కోరుకున్నావా? గ్లాసులో పడిందని నేను సంతోషపడుతుంటే నువ్వు మనసులో రివర్స్ అనుకొని ఇప్పుడు వాళ్ళ పెళ్లి కాదంటావా? నేననడం కాదు, ఈ గేమ్ లో వచ్చిన రిజల్ట్ గురించి బాధపడుతున్నాను. పిచ్చి కూతలు కూయటం నీకు బాగా అలవాటైంది. నిన్నిలా కాదే గొంతు పిసికి చంపేయాలి. శక్తి వదులు. అబ్బా, ఎండ బాగున్నట్టుందే. ధరణి, ఇది పెట్టుకో. బండి నడిపేవాడివి నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి కానీ నన్ను పెట్టుకోమంటావేంటి ధీరజ్? నేనేమైనా బైక్ డ్రైవ్ చేస్తానా? బైక్ డ్రైవ్ చేసేది నేనే. నువ్వు ఎండగా ఉందన్నావు కదా, ఎండ తగిలి నీకు మళ్ళీ తలనొప్పొస్తే అందుకే ఈ హెల్మెట్ నువ్వు పెట్టుకో. ధీరజ్, ఏమైందో తెలీదు కానీ ఈ రోజు నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావు. ఇక్కడ నుంచి మా ఇంటికి మాక్సిమం 15 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఈలోపే ఎండ తగిలి నాకు తలనొప్పి వచ్చి నా తల ముక్కలైపోతుందంటావా? అవుతుందా అవ్వదా, తలనొప్పి వస్తుందా రాదా అనేది నెక్స్ట్ ధరణి. రాకుండా జాగ్రత్త పడ్డం మనకి ఫస్ట్ కదా. నువ్వు ముందు ఇది పెట్టుకో ప్లీజ్. నేను పెట్టుకోను. ధరణి, నువ్వు హెల్మెట్ పెట్టుకోవాల్సిందే, ప్లీజ్ పెట్టుకో. నేను పెట్టుకోను. డ్రైవింగ్ చేసేవాడివి నువ్వు పెట్టుకోవడమే బెటర్. ఏం పర్లేదు ధరణి, నేను కేర్ఫుల్ గానే నడుపుతాను. నువ్వే పెట్టుకో. ఎండ తగిలితే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది, ప్లీజ్ పెట్టుకో. ఈ కాసేపట్లో నాకేం తగలదు, నువ్వే పెట్టుకో. లేదు ధరణి, నువ్వే పెట్టుకో. నువ్వే పెట్టుకో ప్లీజ్ ధరణి, చెప్తున్నా కదా, నువ్వు పెట్టుకో. లేదు ధీరజ్, నువ్వే పెట్టుకో. ఎండ తగులుతుంది కదా, నువ్వు పెట్టుకో. లేదు ధీరజ్. ధరణి, నువ్వు పెట్టుకో. ప్లీజ్ ధీరజ్, నువ్వు పెట్టుకో. ధరణి, ప్లీజ్ నా మాట విను, పెట్టుకో. ధీరజ్, పట్టించుకోకపోతే అదే పనిగా మధు విషయమే ఆలోచిస్తూ ఉంటుంది. డైవర్ట్ చేయడం బెటర్. జనని, ధరణికి ఏమైనా కాల్ చేసావా? తనకిప్పుడు ఎలా ఉందో కనుక్కున్నావా? ధర్మంగా నేను చేయాల్సింది చేశాను. చాలాసార్లు ట్రై చేశాను కానీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. తను నా మీద కోపంగా ఉన్నట్టుంది.
సరే అయితే మనమే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ధరణిని చూద్దాం. నాకు తనని చూడాలనిపిస్తుంది. అలాగే తన హెల్త్ కండిషన్ కూడా చెక్ చేసినట్టుంటుంది. నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు వెళ్దామంటే వెళ్దాం. మనం ఇప్పుడు ధరణి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు కూడా. అదేంటి? ధరణి హ్యాపీగా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అలా ఎలా చెప్తున్నావు? ఒక్కసారి అటు చూడు. ఈ ధీరజ్ గాడికి కొంచెమైనా బుద్ధుందా? ధరణి హెల్త్ బాగోలేదు, తను రెస్ట్ తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా అన్నీ తెలుసు కూడా మళ్ళీ ధరణిని రోడ్ల మీద తిప్పుతున్నాడేంటి? వాళ్ళకి వేరే వాళ్ళు ఎటుపోతే ఏంటి, వాళ్ళు మాత్రం బాగుండాలి. వాళ్ళు దేవుణ్ణైనా సరే మమ్మల్ని మాత్రం బాగుండేలా చూడు స్వామి అని మొక్కుకునే రకాలు. ఆ తల్లి కొడుకులు పై పైకి ధరణి గురించి కేరింగ్ గా మాట్లాడతారు, కానీ లోపల మాత్రం ధరణి ఎటుపోతే మాకేంటి, దాని ఆరోగ్యం ఏమైపోతే మాకేంటి అని అనుకునే రకాలు. అక్క అక్క అని నువ్వు ఆరాట పడతావు, కానీ మీ అక్కకి ఎవరి మీద ఆరాటం లేదు. ఎవరిని మనస్ఫూర్తిగా ప్రేమించదు. తనకి తన స్వార్థం ముఖ్యం, తన కొడుకు క్షేమం మాత్రమే ముఖ్యం. డబ్బు 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 కోసం ఎవరినైనా విడదీస్తుంది, ఎంత అగాధమైన సృష్టిస్తుంది, ఎంత తప్పుడు పనికైనా సిద్ధపడుతుంది. అసలు మన మధ్య ఈ పొరపచాలకి కారణం నీ అక్కే. ఇప్పుడు ధరణి నీ కూతురని తెలిసి ఆస్తి కోసం గాలం వేస్తుంది. అభం శుభం తెలియని ధరణిని ఆమె కొడుకు పిచ్చిలో పడేలా చేసుకుంది. ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా, ఎప్పుడెప్పుడు ఆస్తి దక్కించుకున్నామా అన్న ఆలోచనలోనే పెళ్లికి తొందరపడుతుంది. మా ప్రయత్నంగా పెళ్లి కాకుండా ఆపాలని చూస్తే మా మీద కారాలు మిరియాలు నూరిపోస్తుంది. ఆ ధరణికి ఎంత నెగటివ్గా చెప్పాలో అంత నెగటివ్గా చెప్పింది. ధరణి నన్ను చూస్తేనే గుడ్లురుముతుంది, అసహించుకుంటుంది, ఎదురు పడితేనే తల తిప్పుకునేలా తయారు చేసింది. కన్ను కొడుకుని కట్టుకున్న వాణ్ణి ఎడబాపింది. ఈరోజు కన్ను కూతుర్ని దూరం చెయ్యాలని చెప్పి చూస్తుంది. వాడెలాంటి వాడు? ఆ రోజు నువ్వు చూసావు కదా, తప్పించుకొని తిరుగుతున్నాడే, కానీ వాడికి లేని అలవాటు లేదు. ఒట్టి దుర్మార్గుడు. మధుని ఆ రోజు బ్లాక్మెయిల్ చేసి వీడియోలు తీసి ఏడిపించింది కూడా వాడే. కానీ తెలివిగా దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అలాంటి వాళ్ళని, మంచి వాళ్ళని నువ్వు నమ్మడం తప్ప నేను గాని, తరుణ్ గాని, మధు గాని ఎవ్వరూ నమ్మం. శక్తికి అధికారాలు కావాలి, పెత్తనాలు కావాలి. డబ్బు చలామణి తన చేతుల మీదుగా జరగాలనే ఆశ, ఆకాంక్ష. దానికోసం ఎలాంటి దుర్మార్గానికైనా సిద్ధపడే రకం. బ్లైండ్గా నువ్వు నమ్ముతావు, కానీ నేను మాత్రం నమ్మను కూడా. చూడు జనని, ఛాన్స్ దొరికినప్పుడల్లా మా అక్క గురించి, ధీరజ్ గురించి తప్పుగా చెప్పడం నీకు అలవాటైపోయినట్టుంది. ఆ రోజైనా అక్క నీ మీద కంప్లైంట్ ఇస్తే నేను నిన్ను మందలించానే గాని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పలేదు కదా. నువ్వే పౌరుషానికి, పంతానికి, ఆత్మాభిమానానికి పోయి బయటికి వెళ్ళిపోయావు. ఆ రోజు కూడా మీ అక్కే ఫోన్లో మాట్లాడింది అని నువ్వు అన్నావు, కానీ తనే మాట్లాడింది అని నిరూపించలేదు కదా. ఈ మధ్యకాలంలో ఆర్గన్స్ కేసు విషయంలో కూడా అక్క, ధీరజ్ ఉన్నారని అందరూ అంటున్నారు. కేసు నడుస్తుంది కానీ ఇంకా ప్రూవ్ కాలేదు కదా. ప్రూవ్ కానంత మాత్రాన దోషం లేదనుకోవడం తప్పు గుణా. జనని, తప్పో ఒప్పో తనకి నాకు రక్త సంబంధం ఉంది. తనని నేను ప్రేమించకుండా ఎలా ఉంటాను? పైగా నాకు ఊహ తెలిసినప్పటికే మా అమ్మ చనిపోతే తనే అమ్మాయి తన కన్న కొడుకుని పెంచినట్టు పెంచింది. నా మీద చాలా శ్రద్ధ పెట్టింది. నన్ను ఒక డాక్టర్ని చేయడానికి చాలా సపోర్ట్ చేసింది. ఎంతైనా ఒక తల్లి కడుపును పుట్టిన బిడ్డలం. తను నాకు అక్క. తను మీద మీరు చెప్పిన క్షణం కోపం అనిపించినా ప్రేమ లేకుండా ఎలా పోతుంది చెప్పు?
కట్టుకున్న దానిగా నిన్నెంత ప్రేమిస్తాను, తోడబొట్టిన అక్కగా తనని అంతే ప్రేమిస్తాను. అలా అని గుడ్డిగా వెనకేసుకొని ఏమీ రావట్లేదు. మీరు ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఎప్పుడూ ఒక్క ఆధారం కూడా చూపించలేదు. అప్పుడు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ అక్కే కారణం అన్నావు, కానీ ఒక్క ఆధారం చూపించావా? ఆ తర్వాత చాలాసార్లు మా అక్క మీద నిందలు వేశావే, కానీ ఒక్క సాక్ష్యం కూడా చూపించలేకపోయావు. ఆర్గన్ ట్రాఫికింగ్ విషయంలో కూడా మా అక్కని దోషి అని నువ్వెన్నోసార్లు వేలెత్తి చూపించావు. ఖచ్చితంగా నిరూపణ కాకముందే వేలెత్తి చూపించడం తప్పు కాదా జనని? నమ్ము కూడా నమ్ము, ఇంకా నమ్ము. అంతా అయిపోయిన తర్వాత నువ్వు తప్పు చేశావని అప్పుడు బాధపడతావు. అప్పుడు బాధపడి లాభం లేదు. చూడు జనని, అప్పుడు బాధపడతానని ఇప్పుడు బాధపడతానని కాదు. ఎప్పుడైనా ఎవరైనా, మా అక్కైనా ధీరజ్ గాని ఎవరైనా కానీ ఈ తప్పు చేశారు అని నా ఎదుటి సాక్ష్యం చూపిస్తే, ఆధారాలు చూపించగలిగితే అప్పుడు వరుసలు మర్చిపోతాను, బంధం మర్చిపోతాను. మీరు వేలెత్తి చూపించి ఆ మనిషి ఎవరైనా సరే మెడ పట్టి బయటికి గెంటేస్తాను. జీవితంలో మళ్ళీ మన దరిదాపుల్లోకి రాకుండా చేస్తాను. అందాక ఎవరు ఎన్ని చెప్పినా, నాకు కోపం అనిపించినా అక్క మీద ప్రేమని చంపుకోలేని జనని, తనని బయటికి కూడా పంపించలేను. మన పిల్లలు తప్పు చేస్తే ఒక 2-3 దెబ్బలేస్తామే కానీ ఇంట్లో నుంచి బయటికి గెంటేలేం కదా. అక్క నన్ను పెంచింది కాబట్టి నాకు అమ్మలాంటిది. అయినా సరే నాకు ద్రోహం చేసిందని మీరు నిరూపించగలిగితే నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తాను. అందులో ఎటువంటి అనుమానం లేదు జనని. ఒక్క విషయం ప్రూవ్ చేయండి చాలు. నువ్వు తరుణ్ ఇద్దరు కలిసి అస్తమానం మా అక్కని తప్పు పడుతూనే ఉంటారు. ఓకే, మీ మనసుకే ఆవిడ తప్పుగా అనిపించచ్చు, కానీ నా కంటికి కనిపించట్లేదు కదా. కోర్టైనా సాక్ష్యాలు లేకుండా దోషి అని నిర్ధారించదు కదా. అది తప్పో ఒప్పో అనేది నాకు అనవసరం, కానీ సాక్ష్యం ప్రధానంగా నేను ప్రవర్తిస్తాను. ధరణి విషయం తనకు తెలుసని మీరంటారు. నాకేమీ తెలీదు, తెలిస్తే నేనే డైరెక్ట్గా నీ కూతుర్ని నా కుడికి ఎవరా అని అడుగుతాను కదా అని, వరసే కదా అని ఆవిడంటుంది. ఎలా? మీ ఆరోపణలకి ఆవిడ వాదనకి ఏదైనా ఒక్క ఆధారం చూపించినప్పుడే కదా ఫుల్ స్టాప్ పడేది. మళ్ళీ ఈ ప్రస్తావన మీద నీకు నాకు ఆర్గ్యుమెంట్ జరగదు. ఇంతకు మించి నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేను. ఏదైనా గాని కళ్ళతో చూస్తేనే గాని నేను నమ్మను. క్రిమినల్స్ అంత తేలిగ్గా దొరికేలా క్రైమ్ చెయ్యరు గుణ. వద్దు జనని, ఇంక ఈ టాపిక్ వదిలేసి. నిజంగా పాపం చేసి ఉంటే ఏదో ఒక రోజు ఆ పాపం బద్దలు కాక తప్పదు. నిజం నిప్పు లాంటిది, నివురు గప్పుకొని ఉన్నంత మాత్రాన దాగదు. ఇవాళ కాకపోతే రేపైనా మీ వాదనలకి బలం చేకూరేలా మీకే ఏదైనా సాక్ష్యం దొరకొచ్చేమో. దాంతో మీరు నా కళ్ళు తెరిపించచ్చేమో. అంతటితో అక్కకి నాకు ఉన్న బంధం తెగిపోవచ్చేమో. ఎవరు చెప్పగలరు? ప్లీజ్ జనని, ఉన్న డిస్టర్బెన్సెస్ చాలు. ఇంకా ఆవిడ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు చెప్పు. టైం వచ్చినప్పుడు తనకు తనే బయటపడుతుంది. అప్పుడు తనకు ఎలాంటి శిక్ష విధించాలో నాకు తెలుసు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ధరణి గురించి. అక్క అని నువ్వు ఆరాటపడతావు కానీ అక్కకి ఎవరి మీద ఆరాటం లేదు. ఎవరిని మనస్ఫూర్తిగా ప్రేమించడానికి తన కొడుకు క్షేమం మాత్రమే ముఖ్యం. శక్తికి అధికారాలు కావాలి, డబ్బు చలామణి తన చేతుల మీదుగా జరగాలనే ఆకాంక్ష. అంతా అయిపోయిన తర్వాత తప్పు చేసావని అప్పుడు బాధపడి లాభం లేదు.
వీడేదో బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు. వచ్చినవాడు ఇంట్లోకి రాకుండా ఇక్కడే లాన్లో కూర్చొని విపరీతంగా ఆలోచిస్తున్నాడంటే పెద్ద సమస్య వచ్చినట్టుంది. గుణా, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? లోపలికి రాలేదే? బాగా డిస్టర్బ్ అయినట్టు కనిపిస్తున్నావు. హాస్పిటల్లో వర్క్ ప్రెజరా, లేకపోతే హాస్పిటల్లో ఏమైనా క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చిందా? అదేం లేదక్కా. ఏ గుణా, ఏంటక్కా? మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని కోపగించుకోకురా. నేను నా గురించి, నా కొడుకు గురించి ఆలోచించట్లేదు. ధరణి గురించే చెప్తున్నాను. ధరణి ధీరజ్ని ఎంతో ఇష్టపడుతుంది. వాళ్ళ పెళ్లి గురించి ఇంకొక్కసారి ఆలోచించరా. అక్క, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకా చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రస్తుతం నా భార్య జననిని నా దగ్గరికి తెచ్చుకోవాలి. ఆ తర్వాత మా పిల్లల్ని దగ్గరికి తీసుకోవాలి. ఆ తర్వాతే పెళ్లి గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఆలోచిస్తాను. అయినా అక్క, ఆల్రెడీ నీకు ఒకసారి చెప్పాను కదా, జనని ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదని. ఇంతకు ముందు మీరు ధరణి ధీరజ్ల పెళ్లి ప్రపోజ్ చేసినప్పుడు ధరణి నా కూతురన్న నిజం నాకు తెలీదు. తెలిసిన తర్వాత జనని ఇష్టం లేకుండా చేయనని ఖచ్చితంగా చెప్పాను కదక్క. ఎంతసేపు మీ ఇద్దరికి నా పెళ్లి ఆపేయాలన్న సరదా కదా. అమ్మ అన్నది కేవలం ధీరజ్తో నీ పెళ్లి జరగకూడదు అని. మీ అమ్మే కాదు, మీ అమ్మమ్మ, వాళ్ళమ్మ, జేజమ్మ కలిసొచ్చిన ధీరజ్తో నా పెళ్లి ఆపలేరు. వాళ్ళ జేజమ్మలు దిగిరవలసిన అవసరం లేదు నీ పెళ్ళి ఆపడానికి. మా అమ్మ ఒక్కటి చాలు.